ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఐడియా చెప్తుండే ఒకసారి ఏంటి. రాజస్థాన్ రాయల్స్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు 11 ఓవర్లు ఆడుతున్నామని. అరే 11 ఓవర్ల మ్యాచ్ అని మాకు కూడా తెలుసు కానీ ముందు మ్యాటర్ ఏందో చెప్పు. ఎప్పుడైతే ఫస్ట్ ఓవరే 20+ రన్స్ లీక్ అయిపోయాయో ఇంకా ఆల్మోస్ట్ సెకండ్ ఓవర్ నుంచి డిఫెన్సివ్ గేమ్ ఆడాల్సి వచ్చింది. అలాగే బుమ్రాని గాని ముందే పెట్టుంటే, అంటే సూర్యవంశీ ఒక్క బాల్ కూడా ఆడకుండా, జైస్వాల్ ఒక్క బాల్ కూడా ఆడకుండా గానీ ఫేస్ చేసి ఉంటే డిఫరెంట్ గా ఉండదేమో నాకు అనిపించింది. దీపక్ చార్ని కాకుండా జస్ప్రీత్ బుమ్రా నేపిస్తే బాగుంటుంది. ఒరే సెకండ్ ఓవర్ వేసింది జస్ప్రీత్ బుమ్రానే. జస్ప్రీత్ బుమ్రా కూడా వాయించారు. అండ్ వాళ్ళు గట్టిగా స్టార్ట్ చేయాలని తెలుసు. కానీ ముంబైలో హార్దిక్ పాండ్యాకి 3 ఓవర్లు పవర్ ప్లే ఉన్నప్పుడు ఫస్ట్ ఓవర్ నుంచి వాళ్ళు బ్యాట్స్మెన్స్ అందరూ బౌలర్స్ మీదకి వస్తారు అని తెలిసినా కూడా బుమ్రాతో స్టార్ట్ చేయకపోవడం నాకు కొంచెం క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇది ఇదేం వ్యక్తిగతం కాదురా భయ్, ఐపీఎల్ టీం ఎవరిని తక్కువ అంచనా ఉండదు. తెలిసి గేమ్ ఇంకొంచెం డిఫరెంట్ గా డీల్ అయి ఉండేది. బట్ కొంచెం ముంబై వాళ్ళు ఆర్ఆర్ని తక్కువ అంచనా వేశారు, వైభవ్ సూర్యవంశిని జైస్వాల్ని తక్కువ అంచనా వేశారని నేను అనుకుంటున్నాను. వాళ్ళని చిన్నపిల్లలు కాదు, వాళ్ళ ప్లేయర్స్ కాక రాలేదు ఐపీఎల్కి. ఎవరు తక్కువ అంచనా అర్థమవుతుందా? ముందు నువ్వు ట్రోల్ చేసే ముందు ఆలోచించుకో, ఎవరిని ట్రోల్ చేస్తున్నావు అని. ఎవరు తక్కువ అంచనా వేయరు. వాళ్ళు ప్లేయర్స్ కానీ ఐపీఎల్కి రాలేదు, ఫ్రాంచైజీ తీసుకోలేదు, క్రికెట్ ఆడలేదు. ఏం మాట్లాడుతావు భయ్? నువ్వు మళ్ళీ సజెషన్ ఇస్తున్నావు.